వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నా పేరు శ్వేత. దద్దరిల్లిన మినీ మహానాడు పసుపు పండుగ. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలోని నియోజకవర్గ శాసనసభ్యులు KSNS రాజు ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భక్తుల తాతయ్యబాబు, నియోజకవర్గ పరిశీలకులు VSN మూర్తి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే KSN రాజు మాట్లాడుతూ స్వర్గీయ NTR గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నామన్నారు. అలాగే ఇలాంటి వాతావరణం రావడానికి మహానాడు కార్యక్రమం పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజారిటీ సాధించాం కాబట్టి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని అన్నారు. అలాగే రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు భక్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ రాచరిక పాలనలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా నిలిచి పార్టీ జెండా పట్టుకుని నడిచిన కార్యకర్తల కష్టంతోనే తిరిగి అధికారంలోకి వచ్చామన్నారు. నాయకులు కార్యకర్తల కష్టం వల్ల మాత్రమే నాకు ఈ గుర్తింపు లభించిందని, పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకత్వంలో ఉండి సర్పంచ్గా పనిచేసి, సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి ఉన్న నాకు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ప్రజారాజ్య పార్టీలో పెడితే తెలుగుదేశం పార్టీ పరంగా రోలుగుంట, రావుగాట, బుచ్చిపేట, తోడవరం మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరూ ఉంటాం, మీరు ఏ విధంగా అధైర్యపడద్దు, మీరు ముందుకు నడండి అని ఆ రోజు 2008 సంవత్సరంలో మరి మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఆ బాధ్యతల కోసం 2008 సంవత్సరంలో తోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నార్థకంగా అయోమయంగా ఎలాగ భవిష్యత్తు అని అనుకున్నప్పుడు అంతగా ఆ రోజు మీరందరూ కూడా మీరు ముందుకు నడవండి, మీ దగ్గరకు మేము ఉందామని చెప్పేసి ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి ఈరోజు 2025 సంవత్సరం మూడోసారి శాసనసభ్యుడిగా నేను నిలబడి మాట్లాడతానంటే దానికి కారకులైనటువంటి అందరూ కూడా పేరు నా చేతులెత్తి నమస్కరించి మీ రుణం కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను మనసేపు మాట్లాడి కోరాలనుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు నాకు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ కలిగిన గౌరవం తెలుగుదేశం పార్టీ వల్ల మనందరికీ కూడా ఈ గౌరవం దక్కే. కాబట్టి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక బలమైన శక్తిగా రూపుదిద్దడం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మనందరం విశాల దృక్పథంతో ఆలోచించాలి. కొంతమంది అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేనే ఉండాలి, ఎవరు ఉండకూడదు, అలాగనే నేనేమో చేసి మా ఊర్లో మెజార్టీ గాను, నేను ప్రజలతో మమేకం గాను, నాకు పార్టీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి గారు కావాలి, ప్రభుత్వం కావాలా, అలా కాకుండా అందరి యొక్క కంట్రిబ్యూషన్ ఉంటేనే, అందరి యొక్క సహకారం ఉంటేనే పార్టీ ఉంటుంది. మరి మన ఊర్లో పర్వాలేదులే, తక్కువ వచ్చినా పక్క ఊర్లోనే కవర్ అవుతుందని అనుకుంటే ఆ పక్క ఊరు పెద్దలు కూడా అలాగే అనుకుంటే అందరూ పక్క ఊరు మెజార్టీతో మనం గెలాలని అనుకుంటే మనం ఏమో చెప్పి సిబ్బంది పడే పరిస్థితి ఒకటి. 2008 సంవత్సరం నుంచి ఇవాళ లెక్కేస్తే సుమారు 17 సంవత్సరాలు సమానం. ఈ 17 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి పార్టీ బలం కానీ, అలాగే మన ప్రతిపక్షమైనటువంటి ఆనాడు కాంగ్రెస్ కానీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అలాగే మన మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వారి యొక్క శక్తి
శక్తి ఏంటి, వారి బలం ఏంటి, అంతో ఎంతో అవగాహన నాకు ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ మహానాడు సమావేశాలు తర్వాత మనకి పార్టీ సంస్థాగతంగా అప్పచెప్పినటువంటి పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామాల వారీగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఏ విధంగా భవిష్యత్తులో మనం పార్టీని బలోపేతం చేయాలా. 2009లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ రోజు ప్రధానంగా నేను ఇదే విధంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బలాలు బలహీనతల్ని బేరేజ్ చేసి అప్పటికి ప్రజారాజ్యం పార్టీలో ఎవరైతే మన పార్టీని వెళ్ళిపోయారో ఇతర పార్టీలు వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ మన పార్టీలో తీసుకోవడం మీ కష్టాలతో ఈ రోజు మాకు ఆ పదవులు వచ్చాయంటే ఆయన ప్రజల నుంచి ఎన్నుకోబడినా నన్ను చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వక మీతో పాటు నేను ఇన్ఛార్జ్గా చేసి మీతో పాటు కలిసి పనిచేసినట్టు నన్ను కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఒక హౌసింగ్ కేంద్రం మాతో పాటు పనిచేసినటువంటి భర్తలు మల్లాడాలు కానీ అదే క్లస్టర్స్ కానీ అందరికీ కూడా మరి ఈరోజు గౌరవ కార్పొరేట్ చైర్మన్ గా తోటలు ఉదయ గంగాధర్ గారిని గుర్తించారంటే ఇంకా ముందు ముందు అందరినీ కూడా గుర్తింపు జరుగుతూ ఉంటుంది డైరెక్టర్ గా. మరి అదేవిధంగా ఈరోజు తీర్మానం చేసిన తర్వాత మనం ఒకే ఒకటి మన ఏదైతే మన పార్టీ అధ్యక్షులు ఫిలిప్ మేరకు సభ్యత్వం చేయమని చెప్పాం. ఖచ్చితంగా మరి 1/4 చేయాలి ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫిలిప్ మేరకు మన నియోజకవర్గంలో 2,12,000 ఓట్లు కూడా ఖచ్చితంగా 4% అంటే 1/4 చేయాలని చెప్పేసి అనేటప్పుడు ఖచ్చితంగా నలుగురు ఒకరిని ఖచ్చితంగా సభ్యత్వం చేయాలంటే 52,000 సభ్యత్వాలు మనం ఈరోజు మన కాన్స్టిట్యూన్సీలో 52,842 సభ్యత్వాలు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సభ్యత్వాలతో పాటు మరి కేసెస్ కూడా 10% కంప్లీట్ చేశాం. ఇప్పుడే చెప్పారు పెద్దలు గ్రామ కమిటీలు కూడా ఖచ్చితంగా 119 పంచాయతీలు కూడా గ్రామ కమిటీలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న భేదాలు ఉన్నా కూర్చొని తప్పకుండా ఇది మన తెలుగుదేశం కొట్టాము కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే యాక్చువల్గా మినీ మహానాడికే ఈ రోజుకే మండల కమిటీలు కూడా పూర్తి చేయాలి. మరి దురదృష్ట ఉదాహరణ చెప్తే అన్ని మండలాలు కూడా మండల కమిటీలు కూడా పూర్తి అభిప్రాయం తీసుకొని చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కడైతే 3 టర్మ్స్ చేసినటువంటి మండల ప్రెసిడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు తీసేసి కొత్తగా ఉన్నటువంటి యువతి యువకులు అందులో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా మనం మండల కమిటీస్ కూడా తీసుకోవాలి. అది కూడా త్వరలోనే చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా కూర్చొని మండలంలో కూర్చొని ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా మనం పెద్దలు కోరేది ఏదైతే మండల కమిటీ తీసుకుంటామో మరి ఇంకా అంతకంటే మండల స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళని జిల్లా స్థాయిలో కూడా తీసుకొని ముందుగానే జిల్లాకి కూడా అవుతుంది. మీకు ఎవరు పదవి రాదా కాదు. మండల కమిటీతో పాటు అనుబంధ సంస్థలు కూడా 18 అనుబంధ సంస్థలు ఉంటాయి మండలంలోని. ఒక్కొక్క అనుబంధ సంస్థలకి 10 మంది చెప్పి 180 మందిని ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో కూడా అనుబంధ సంస్థలు కూడా 180 మందిని వేయొచ్చు. అదేవిధంగా జిల్లా కమిటీలు కూడా వేయడం ఉంటుంది. అంతకంటే ఇంకా అంతగా సీనియర్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాష్ట్ర స్థాయి కూడా పదవులు కూడా ప్రమోట్ చేసి పంపించాలని కోరుకుంటూ మరి ఈ రోజు మీరు చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా జిల్లా స్థాయిలో మొన్నే బర్నింగ్ ఇష్యూస్ ఏంటంటే మన బిఎన్ రోడ్డు ఒకటి అనకాపల్లి ఎక్కడ వాళ్ళు వచ్చే రోడ్డు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రహదారి సమస్య. మరి దానికి ఆల్రెడీ ఎన్డీవీలో క్యాన్సర్ చేస్తా బాగున్నాం. ఈరోజు కొత్త రోజుల్లో పెట్టడానికి అవకాశం వచ్చినాం. దయచేసి మళ్ళా మొన్న గవర్నర్ కాంట్రాక్టర్ని చూశానని చెప్పేసి మన మినిస్టర్ గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. మరి త్వరలోనే అది పూర్తి చేసి మన కార్యక్రమం చేయాలి. ఎందుకు చేయాలని చెప్తామంటే ఎక్స్పెషల్లీ నా ఉజ్జీవేడు మండలంలోనే 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ పోయి ఉన్నాయి. మనమే అక్కడ ధర్నాలు చేసి మనమే అక్కడ పూర్తిగా చేసాం. ఖచ్చితంగా అది తీర్మానం చేసి అతి త్వరలోనే ఆ బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ చేసి రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి తీర్మానం పెట్టాలని. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చెప్పారు 30 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ 30 కోట్ల రూపాయల బకాయిలు కూడా మన బండా సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి అది డిస్టిలరీయా లేదంటే ఇతరాల ఏంటన్నది ఫైనల్స్ డీపీఆర్ తయారు చేసి యువరాజ్ గారితో కూడా మాట్లాడి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూడా మాట్లాడి డీపీఆర్ పంపించి ఒక లోన్ కూడా తీసుకొచ్చి ఈ విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. మరి దాన్ని కూడా మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక తీర్మానం కూడా పెట్టాలని ఆలోచన చేస్తూ మరి ప్రతి కార్యకర్త కూడా నేను పేరు చెప్తున్నాను. ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నా, మీరు కూటమి ఎమ్మెల్యే నేను దానికి కాదలేదు.
కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త అందరూ మనోభావం దెబ్బతినకుండా ఖచ్చితంగా మన తెలుగుదేశం కార్యకర్త అందరూ అంటే ఒక తెలుగుదేశం అంటే వీడియో మీద ఎవరికి కోర్టు మీద మీకు చేస్తున్నారు అందరితో కలుపుకుంటూ మన నాయకత్వాన్ని చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.